everyone, all the daddies, especially to my papa. Yes. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ బ్లాగ్స్ ఇన్ సింగపూర్. ఈరోజు ఫాదర్స్ డే అండి. ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ మేము ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. మేమైతే ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళామండి. చాలా చాలా బాగుంది, మీరు చూసి ఎంజాయ్ చేయండి. మేము ఇక్కడ బోట్ రైడ్ ఎంజాయ్ చేస్తున్నామండి. ఈ సముద్రంలో ఈ బోట్లో ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? మేమైతే ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నామండి. అదే ఫ్లోటింగ్ మెరైన్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఫస్ట్ టైం ఫ్లోటింగ్ రెస్టారెంట్కి వెళ్తున్నామండి. సింగపూర్లో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఉందని కూడా నాకు ఇప్పటిదాకా తెలియదండి. ఫస్ట్ ఈ బోట్ రైడే మాకు చాలా బాగా నచ్చేసిందండి. బోట్ కొంచెం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా పిక్చర్స్ తీసుకోవడం స్టార్ట్ చేసాము. తర్వాత ఈ వ్యూ చూస్తూ చాలా ఎంజాయ్ చేసాము. చాలా ఎంజాయ్ చేసాము. ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. ఇదేనండి మెరైన్ ఫ్లోటింగ్ రెస్టారెంట్. మన రెస్టారెంట్ దగ్గరలో వచ్చేసాము. ఇది ఒక బార్జ్ అండి. బార్జ్ని రెస్టారెంట్గా కన్వర్ట్ చేశారు. చాలా బాగుంది. సముద్రం మధ్యలో ఇలా కూర్చొని తినడం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఈ రెస్టారెంట్ రావడానికి ఒక 20-25 మినిట్స్ పట్టిందండి. ఆ 25 మినిట్స్ ఎలా అయిపోయినాయి అస్సలు తెలియదు. చాలా ఎంజాయ్ చేసాము. దాని తర్వాత ఈ రెస్టారెంట్కి వచ్చాము. రెస్టారెంట్ కూడా చాలా బాగుందండి. ఫుడ్ కూడా మాకు చాలా బాగా నచ్చింది. మీరు చూడండి ఏమేమి ఆర్డర్ చేసుకున్నామో. చాలా రెసిపీస్ ఆర్డర్ చేసుకున్నామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు బోట్ అయితే దగ్గరికి తీసుకెళ్తుందానండి మమ్మల్ని దింపడానికి. ఇదేనండి మేము వచ్చిన బోటు. మమ్మల్ని రెస్టారెంట్లో దింపేసి వెళ్తుంది. ఇది రెస్టారెంట్ లోపల సీటింగ్ అయితే ఇలా ఉందండి. ఇలా రౌండ్ టేబుల్స్ పెట్టారు. ఇక్కడైతే ఎయిర్ కాన్ లేదు, ఇలా ఫ్యాన్స్ పెట్టారు. టేబుల్ ఫ్యాన్స్ ఉన్నాయి, అలానే సీలింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి. ఇక్కడ మేము ఏమేమి కావాలో ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకుంటున్నాము. రెస్టారెంట్ స్పేషియస్గా బాగుందండి. ఇక్కడైతే రౌండ్ టేబుల్స్ పెట్టారు. దీని వెనక వచ్చేసి ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. పిల్లలు ఇండోర్ గేమ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. రెస్టారెంట్ ఏంటి ఇంత ఖాళీగా ఉంది, ఫస్ట్ మేము ఒక్కళ్ళమే వచ్చామేమో అనుకున్నాము. వెనక్కి వెళ్తే చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ అక్కడ ఏదో బిజినెస్ డీల్ చేసుకుంటున్నారు అనిపించింది. ఈ రెస్టారెంట్ చుట్టూ మనకు గ్రీనరీ, వాటరే కనిపిస్తుందండి. ఆ వ్యూ అయితే మనకు బాగా నచ్చింది. ఇక్కడ లోపల ఇంకో రూమ్ ఉందండి. ఇక్కడ మనం పార్టీస్ కూడా చేసుకోవచ్చు. మనం ముందుగా బుక్ చేసుకుంటే ఈ రెస్టారెంట్ చాలా బాగుంటుంది. వెనకైతే వ్యూ చూడండి, వాటర్ కనిపిస్తుంది, అలానే సీటింగ్ ఉంది. చాలా బాగుంది. మనకి ఇక్కడ నుంచి వెళ్ళడానికి లాస్ట్ బోట్ 7 దాకా ఉంటుందంటండి. మనం ఎంజాయ్ చేసుకొని ఒకవేళ పార్టీస్ చేసుకోవాలనుకున్న ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి పార్టీస్ చేసుకొని 7 దాకా ఉండి వెళ్ళొచ్చు. బాగుంది కదా. చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ తినేసి వెళ్ళిపోయారండి. వీళ్ళ తర్వాత లాస్ట్ 3 o'clockకి మేమే వెళ్ళాము. చివర్లో వెళ్ళింది కూడా మేమే. Happy Father's Day. I'm flying like a bird. Yes, you are flying like a bird. Where are we? See it nicely. We are in a floating restaurant. Smith Marine Floating Restaurant ku vachandi to celebrate Father's Day. Come, somebody is very shy today, right? So say, wish everyone a happy Father's Day. Happy Father's Day To everyone, all the daddies, especially to my papa. Yes. We're going to floating restaurant idi. So it's really nice. We are enjoying the day. Chala weather kuda baagundi ee roju. Thankfully వర్షం పడలేదు. సో నిన్న రాత్రి అయితే హెవీ లైట్నింగ్తో వర్షం పడింది. చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాం. సో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ అ వండర్ఫుల్ సెలబ్రేషన్ టుడే. హ్యాపీ ఫాదర్స్ డే.
ఇది సీ ఫుడ్ రెస్టారెంట్ అండి. ఒకసారి రెస్టారెంట్ మొత్తం చూసేసి మేమైతే తినడానికి వచ్చేసాము. అందరికన్నా ఫస్ట్ సర్వ్ చేసింది మాకే, అందరికన్నా లాస్ట్ లేచింది కూడా మేమే. ఇక్కడ మా ఫుడ్ అయితే వచ్చేస్తుందండి. ఫస్ట్ లాబ్స్టర్ వచ్చింది. ఇది డీప్ ఫ్రైడ్ లాబ్స్టర్ విత్ స్ట్రెడెడ్ పొటాటోస్. లాబ్స్టర్ అయితే సూపర్ టేస్టీగా ఉందండి. ఇది వచ్చేసి స్టీమ్డ్ గార్లిక్ అండ్ పీనట్ స్కాలోప్స్. ఇది సీ ఫుడ్ బీహూన్ చాలా బాగుంటుందండి. ఇది లైట్గా ఉంటుంది, సేమియాలా ఉంటుంది. ఇది రైస్ ఫ్లోర్తో చేస్తారండి. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి. బ్రేక్ఫాస్ట్ అనే కాదు, మనకు లంచ్కి డిన్నర్కి కూడా డిఫరెంట్ రెసిపీస్ దొరుకుతాయి బీహూన్తో. మనం నూడిల్స్తో స్టిర్ ఫ్రై నూడిల్స్, అలానే సూపీ నూడిల్స్ అలా చేసుకుంటాం కదండి, అలానే నూడిల్స్ బదులుగా ఈ బీహూన్ యాడ్ చేస్తారు. ఈ బీహూన్ లైట్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. మన నెక్స్ట్ రెసిపీ స్పైసీ సాంబాల్ మజిల్స్. ఇక్కడ వాళ్ళు ప్రిపేర్ చేసే చిల్లీని సాంబాల్ అంటారండి. ఇది చిల్లీ క్రాబ్ అండి. ఇక్కడ సింగపూర్లో ఇది కూడా స్పెషల్ డిష్ అని చెప్పొచ్చు. నీహాన్కి ఈ క్రాబ్ అంటే చాలా ఇష్టం అండి. వాడి ప్లేట్ చూపిస్తాను, ఎంత బాగా ఎంజాయ్ చేశాడో. చూసారా, ఇవన్నీ సీ ఫుడ్ రెసిపీసేనండి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇక్కడ మా ఫిష్ కూడా వచ్చింది. ఇది స్టీమ్డ్ హాంకాంగ్ గ్రూపర్ ఫిష్ అండి. నెక్స్ట్ ఇది స్టిర్ ఫ్రై వెజ్జీస్. ఇవి ఫ్రైడ్ బన్స్ అండి. బన్స్ని డీప్ ఫ్రై చేసిస్తారు. ఇది చిల్లీ క్రాబ్తో తింటే చాలా బాగుంటుంది. ఈ రెస్టారెంట్లో మనకు అన్ని లైవ్ సీ ఫుడ్తో చేసిస్తారండి. అలా లైవ్ సీ ఫుడ్తో చేయడం వల్ల మనకు అరోమా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. సీ ఫుడ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది కదండి. ఈ సేమ్ ఫిష్ మేము బాతంలో కూడా తిన్నాము. బాతంలో ఇంకా బాగుంది. మనం ఇంట్లో మసాలాలు పట్టించి బాగా స్పైసీగా చేసుకుంటాం కదా, ఇక్కడ మనకు స్పైస్ కావాలనుకుంటే ఈ చిల్లీ యాడ్ చేసుకొని తినాలి. ఈ స్కాలప్స్లో గ్లాస్ నూడిల్స్ వేశారండి, చాలా బాగుంది. అందరం ఆకలి మీద ఉన్నామండి. ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. అన్నీ సీ ఫుడ్డే కదా అని ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము. ఈ ఫ్రైడ్ రైస్ ఎవరు తినలేదండి. ఆ క్రాబ్ తిన్న తర్వాత ఇంకా ఆపేసాము. నీహాన్ ప్లేట్ చూడండి ఒకసారి, వాడైతే క్రాబ్తోనే ఉన్నాడు అసలు, ఇంకా అది తప్ప ఇంకేం తినలేదు. మనకు ప్రాన్స్ కూడా వచ్చినాయండి. టేబుల్ చూడండి ఫుడ్తో నిండిపోయింది. ఇంకా ఆమ్లెట్ కూడా రావాలి. నిహాన్కి ప్రాన్స్ కూడా చాలా ఇష్టం. కాకపోతే ఆ క్రాబ్ తిన్న తర్వాత ఐఎమ్ ఫుల్ అన్నాడు. క్రాబ్ వాడికి తీయడం రాకపోయినా మెల్లిగా తీసుకొని తింటాడండి. చాలాసేపు పట్టింది ఆ క్రాబ్ తినడానికి వాడికి. ఇది సాల్టెడ్ ఎగ్ ప్రాన్స్ అండి. ఇవి చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉంది. అంటే మనకు ప్రాన్ ఫ్రెష్గా ఉంటే ఒక స్వీట్నెస్ ఉంటుంది ఆ మీట్లో. ఈ బన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇది మిన్స్ చికెన్ ఆమ్లెట్. ఎంత థిక్గా ఉందో తెలుసా. ఇది ముర్తబాత్లా ఉందండి. ముర్తబాత్ అంటే ఇక్కడ రోటీ లోపల చికెన్ స్టఫ్ చేసి ఇస్తారు, అలా ఉంది. చాలా హెవీగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఈ ఫుడ్ మొత్తం మిగిలిపోయిందండి. ఫస్ట్ మేము క్రాబ్ దాకే తిన్నాము, దాని తర్వాత అన్నీ ట్రై చేసామంతే. ఇది హాట్ ప్లేట్ సీ ఫుడ్ తోఫు. ఇలా సిజ్లింగ్ ప్లేట్లో ఇస్తాడండి. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. తోఫు చాలా మంచిది. తోఫు అంటే మన పన్నీర్లా అండి. ఇది సోయా మిల్క్తో చేస్తారు. బీన్ కర్డ్ కూడా అంటారు దీన్ని. ఇక్కడ నిహాన్ చూడండి క్రాబ్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. క్రాబ్ రాకముందు అన్ని డిషెస్ కొంచెం కొంచెం ట్రై చేశాడండి. క్రాబ్ వచ్చిన తర్వాత వాడు ఇంకేమీ తినలేదు, ఆ క్రాబ్తోనే అయిపోయింది, ఎంజాయ్ చేశాడు. వాడికి ఆ క్రాబ్ మీట్ తీసుకొని తినడం కొంచెం కష్టంగా అనిపించినా చాలా ఇష్టంగా తింటాడండి. మేము తీసిచ్చిన దానికన్నా వాడు తీసుకొని తినడమే ఇష్టం వాడికి. Crab is my favorite seafood. I like to eat crab. ఇక్కడ టేబుల్ చూడండి ఫుడ్తో నిండిపోయింది. చాలా డిషెస్ ఆర్డర్ చేసుకున్నామండి.
స్టార్టింగ్లో వచ్చిన డిషెస్ అన్ని చాలా వరకు కంప్లీట్ చేసేసామండి. అందరూ మంచి ఆకలి మీద ఉన్నాం కాబట్టి క్రాబ్ వచ్చే ముందు డిషెస్ అన్ని కంప్లీట్ చేసేసాము. క్రాబ్ వచ్చిన తర్వాత ఇంకా క్రాబ్ తినడంలో బిజీ అయిపోయాము. క్రాబ్ తర్వాత వచ్చిన డిషెస్ అన్ని కొంచెం అలా టేస్ట్ చూసాము అంతే అండి. మేము మంచిగా తినేటప్పుడు సడన్గా కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించిందండి. ఏంటి సడన్గా కళ్ళు తిరుగుతుంది అనుకున్నాం, కానీ ఇలా ఫ్లోటింగ్ బోట్లో ఉన్నట్టు మర్చిపోయాము ఆ సంగతే. సడన్గా చూస్తే పెద్ద షిప్ వెళ్తుందండి, అందుకనే ఆ ఫ్లోటింగ్ రెస్టారెంట్ మొత్తం ఫ్లోట్ అవుతుంది. చూడండి, ఇక్కడ చూస్తే మీకు బాగా క్లియర్గా కనిపిస్తుంది ఎంత బాగా ఫ్లోట్ అవుతుందో. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. చాలా బాగుంది రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ అయితే చాలా చాలా బాగుందండి. ఇది సీ ఫుడ్ రెస్టారెంట్, అందుకని మనకి ఇక్కడ సీ ఫుడ్ చాలా బాగుంది. మళ్ళీ ఈ రెస్టారెంట్ వాళ్ళ బోట్ అయితే వచ్చింది. ఇక్కడ తిని అయిపోయిన తర్వాత ఇదే బోట్ మనల్ని తీసుకెళ్ళి దింపిద్ది అనమాట. ఇక్కడ ఒక స్పీడ్ బోట్ వస్తుంది చూసారా, ఇలా రెస్టారెంట్లో కూర్చొని సముద్రం చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుందండి. ఇక్కడ వీళ్ళైతే ఫుడ్ తినేసి రిటర్న్ వెళ్ళిపోతున్నారండి. మనం చెప్పిన హాఫ్ అన్ అవర్కి ఈ బోట్ వచ్చి తీసుకెళ్తుంది. ఫుడ్ అయితే చాలా మిగిలిపోయిందండి. ఇంకా అయితే ప్యాక్ చేసేయమని చెప్పాము, లేదంటే మేము ఈవినింగ్ దాకా ఉండాల్సి వచ్చింది తింటూ అని చెప్తే 7 దాకా ఉండండి, నో ప్రాబ్లం, 7కి లాస్ట్ ఫెరీ ఉంది అని చెప్పింది. ఇది లోంగన్ సీ కోకోనట్ డిజర్ట్ అండి. తను ఫుడ్ అంతా ప్యాక్ చేసిన తర్వాత చివరిలో అయితే తీసుకొచ్చి ఇచ్చింది. ఎందుకంటే మేమే కొంచెం టైం అడిగామండి, ఎందుకంటే చాలా ఫుల్గా ఉంది. అందుకని లోపల గేమ్స్ ఉంటే ఇండోర్ గేమ్స్ ఆడాము. ఆడిన తర్వాత ఈ డిజర్ట్ అయితే తీసుకున్నామండి. ఇది వచ్చేసి లోంగన్ అండ్ సీ కోకోనట్ డిజర్ట్. లోంగన్ ఫ్రూట్ ఉంది కదా, లోంగన్ ఫ్రూట్, అలానే సీ కోకోనట్ అంటే తాటి ముంజలండి. తాటి ముంజల్ని ఇంగ్లీష్లో సీ కోకోనట్ అంటారు. తాటి ముంజల్ని లోంగన్ని సిరప్లో వేసి అందులో ఐస్ క్యూబ్స్ వేసారండి, అదే డిజర్ట్ ఇక్కడ. మా డిజర్ట్ తినేసిన తర్వాత ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉందండి మా బోట్ రావడానికి. అప్పుడు మళ్ళీ స్నూకర్ గేమ్ ఆడడం స్టార్ట్ చేసాము. నిహాన్ అయితే ఫస్ట్ టైం ఆడుతున్నాడండి ఈ గేమ్, వాడికి బాగా నచ్చింది. ఈ రెస్టారెంట్ వెనక చాలా స్పేస్ ఉందండి, ఒకసారి అలా చూసొద్దామని వెళ్ళాము. ఇందాకైతే ఇక్కడ చాలా మంది ఉన్నారు, అప్పుడు చాలా ఫిషెస్ ఉన్నాయండి. ఇప్పుడు వచ్చి చూస్తే అసలు ఫిషెసే లేవు. ఇది వాళ్ళ ఓన్ ఫామ్ అండి. ఇందాక నేను చూసినప్పుడు అయితే చాలా మంది చైనీస్ వాళ్ళు ఉన్నారు. అలానే ఇక్కడ ఫిషెస్ జంప్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఉన్నారని నేను వీడియో తీయలేదండి. ఇప్పుడు వచ్చి చూస్తే అసలు ఏం ఫిషెస్ లేవు. ఇక్కడైతే మజిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో సైడ్ అయితే ఇలా పాట్స్ ఉన్నాయండి, చిన్న చిన్న మొక్కలు పెట్టారు. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కనెక్టింగ్ బ్రిడ్జ్ లా ఉందండి, జాగ్రత్తగా నడవాలి. ఏదైనా పెద్ద షిప్ వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, బాగా షేక్ అవుతుంది. ఇలా కొంచెం బీచ్ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ప్రశాంతంగా ఉందో, మిడిల్ ఆఫ్ ద సీ అనమాట, సముద్రం మధ్యలో ఉన్నాం. ఫ్లోటింగ్ రెస్టారెంట్, ఇక్కడ ఏమీ ట్రాఫిక్ సౌండ్ లేదు, ఏమీ లేదు. ఎక్కడ చూసినా నీళ్ళే కనిపిస్తుంది అనమాట. అండ్ బోట్స్ ఉన్నాయి అటు ఇటు. అక్కడ ఒక ఫ్లోట్ ఉంది, చాలా బాగుంది. అది చూస్తున్నారా, పెద్దగా కనిపిస్తుంది పొడుగ్గా, అది బార్జ్ అంటారు. దాంట్లో శాండ్ ఉంటుంది, ఏదో వాట్ ఎవర్ దే వాంట్ టు ట్రాన్స్పోర్ట్ అనమాట. ఈ ముందున్న చిన్న బోట్ ఏమో ఒక తాడు, పెద్ద థిక్ తాడుతో అది లాగుతుంది. సో ఇది టగ్ బోట్ అంటారు, అది బార్జ్ అంటారు. మేమైతే బోట్ ఎక్కేసాము, ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. ముందు వచ్చిన వాళ్ళు అయితే చాలా బ్యాచెస్గా వచ్చారు, చాలా మంది బోట్లో వచ్చారు.
మేమైతే ఈ బోట్లో 5 మెంబర్సేనండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇదే ఆ రెస్టారెంట్. దూరం చూడండి, చాలా పెద్ద రెస్టారెంటేనండి. ముందైతే రెస్టారెంట్గా ఉంది, వెనకైతే వాళ్ళు ఓన్ ఫార్మింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ బోట్లో వాళ్ళైతే ఫిషింగ్ చేస్తున్నారండి. చూడండి, సముద్రం మధ్యలో ఉంది ఈ రెస్టారెంట్. ఎంత బాగుందో. మా హస్బెండ్ అయితే ఒక వీక్ ముందే మనం ఫాదర్స్ డేకి ఒక సర్ప్రైజ్ ప్లేస్ వెళ్తున్నామని చెప్పారు. అలానే ఒక హింట్ చూపించారండి. అదేంటంటే సముద్రంలో ఒక బోట్ వెళ్తూ ఉంది. అది చూసి మా నిహాన్ చాలా గెస్ట్ చేశాడు, నేను చాలా గెస్ట్ చేశానులేండి. అయితే మనం మలేషియా వెళ్తున్నామా, బాతం వెళ్తున్నామా అని చాలా అడిగాడు. కాదు, లోకల్లోనే సింగపూర్లోనే వెళ్తున్నాము అన్నారు. ఎక్కడ, లేకపోతే ఈస్ట్ కోస్ట్ బీచా, అలా చాలా బీచెస్ పేర్లు కూడా చెప్పాడు. అది కూడా కాదన్నారు. చివరికి అయితే ఈ ప్లేస్కి వచ్చామండి. ఇలా ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఉన్న సంగతే నాకు తెలియదండి. తెలియకుండా గెస్ట్ చేయడం చాలా కష్టం కదా. ఆ రోజు రెడీ అయ్యి స్టార్ట్ అయిన తర్వాత చాంగీకి వెళ్తున్నామని చెప్పారు. అప్పుడు చెప్పారండి ఇలా ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్తున్నామని. మేము వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు సముద్రం వ్యూ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఆ బోట్ రైడ్ చూసారా, పెద్ద షిప్ వెళ్తుంది పక్క నుంచి. మార్నింగ్ వచ్చేటప్పుడు అయితే అంత ఎండ ఏం లేదండి. ఎర్లీ మార్నింగ్ బాగా వర్షం పడింది, దానివల్ల కొంచెం ఎండ తక్కువగా ఉంది. మధ్యాహ్నానికి బాగా ఎండ వచ్చేసి వెదర్ అయితే హాట్గా అయిపోయింది. ప్లేన్ ల్యాండ్ అవబోతుంది చూసారా. ఇక చాంగీ ఎయిర్పోర్ట్ పక్కనే కాబట్టి చాలా ప్లేన్స్ వస్తూ వెళ్తూనే ఉంటాయి. తీసుకెళ్తున్నారు పులావు బెన్ నుంచి మళ్ళా వెళ్తున్నారు. మేమైతే చాంగీ బీచ్ దగ్గరికి వచ్చేసామండి. పక్కన చూసారా, బీచ్ దగ్గర టెంట్స్ వేసుకున్నారు, అలా పక్కన ఆడుతున్నారు. ఇదే బీచ్ అండి, చాంగీ బీచ్. రిటర్న్లో చాలా ఎండగా ఉండడం వల్ల బోట్ దిగంగానే చాలా థర్స్టీగా అనిపించిందండి. ఇంకా దారిలో సెడల్కి వెళ్ళాము. సెడల్కి వెళ్ళి ఏదైనా కోల్డ్ డ్రింక్ తాగుదామని వెళ్ళాము. సెడల్లో ఈ కొటేషన్స్ బాగుంటాయండి. మేము ఇక్కడ కొన్ని కోల్డ్ డ్రింక్స్ ఆర్డర్ చేసుకొని తాగి ఇంటికి వెళ్ళిపోయామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.